నమస్తే, వెల్కమ్ టు బిసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఒకటవ తేదీ ఆదివారం సెలవు కావటం వలన ఒకరోజు ముందుగా పెన్షన్ ఇచ్చే ఆలోచన ఎంతో గర్వంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఈ నెల 4వ తేదీన జరిగే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున. పొగాకు ఉత్పత్తుల వలన ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. పొగాకుకు దూరంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. బాపట్లను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో బాల కార్మికుల నిర్మూలనపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ మాసాన్ని చైల్డ్ డ్రైవ్ మాసంగా ఎన్సీపీసీఆర్ సూచనల మేరకు నిర్వహించుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. 2009వ సంవత్సరంలో విద్యా హక్కు చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ విద్యాభ్యాసం చేయాలని పార్లమెంట్లో సవరణ చేయడం జరిగిందన్నారు. 2016 సంవత్సరంలో చైల్డ్ లేబర్ రెగ్యులరైజేషన్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకురావడం జరిగిందన్నారు. ఈ ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలు కార్మికులుగా పనిచేయకూడదన్నారు. 2002 సంవత్సరం నుండి జిల్లాలో జీటీఎఫ్ ఏర్పాటు చేసి ర్యాలీల ద్వారా అవగాహన కల్పిస్తూ చైల్డ్ లేబర్ను తగ్గించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో గ్రానైట్ క్వారీలు, ఇసుక రీచ్లు, ఫ్యాక్టరీలు, హెచ్చరీస్, జీడిపప్పు, చేపలు, రొయ్యలు ప్రాసెసింగ్ కేంద్రాల వద్ద హోటళ్లు, షాపులు, రిసార్ట్లలో తనిఖీలు చేయాలని ఆదేశించారు. అక్కడ పనిచేసే 14 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి వారిని పనిలో పెట్టిన వ్యక్తుల యొక్క వివరాలు తెలుసుకుని వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఆ పిల్లలను రిహాబిలిటేషన్ సెంటర్కు తీసుకువచ్చి వారికి రక్షణ కల్పిస్తూ పాఠశాలల్లో చేర్చాలని ఆయన అధికారులకు, జీటీఎఫ్ సభ్యులకు సూచించారు. బాల కార్మికుల చట్టాలను ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీల ద్వారా, కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజలు ఎక్కడైనా బాల కార్మికులను గుర్తించిన ఎడల 1098 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలియచేయాలని ఆయన తెలిపారు. వివరాలు తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుల ఫోన్ నెంబర్లను జిల్లా అధికారుల గ్రూప్లో ఉంచాలని లేబర్ అసిస్టెంట్ కమిషనర్కు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో లేబర్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట శివప్రసాద్, పిల్లల సంరక్షణాధికారి పురుషోత్తం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధామాధవి, జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ చేస్తూ దాంట్లో ముఖ్యంగా ఈ రైట్స్ కానీ, క్యాంప్ రైట్స్ కానీ, తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరైతే చేయలేరు ఉన్నారో 14 సంవత్సరాల పిల్లలు కానీ, 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల హజార్డెస్గా పనిచేసిన పిల్లలు కానీ కాలంలో 2009లో విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత వాళ్ళు 14 సంవత్సరాల పిల్లలందరూ కూడా స్కూల్లోనే ఉండాలి, పాఠశాలలో ఉండాలని పార్లమెంట్ మళ్ళీ ఎనాక్ట్మెంట్ చేసి, అమెండ్మెంట్ చేసి ఆ తర్వాత 2016 సంవత్సరంలో ఈ చైల్డ్ లేబర్ని చైల్డ్ అండ్ అడోలసెంట్ లేబర్ రెగ్యులేషన్ ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. స్వాడ్ నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న మనం చూసుకున్న కేసులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా ఏంటంటే ఫ్యాక్టరీలోనూ ఆ తర్వాత ఈ మామూలుగా షాపుల్లో కూడా కొంత అవేర్నెస్ ఆడమని పిల్లలు పెట్టుకోవడం. మనకి ఏంటంటే వాట్ ఈస్ ద క్రూషియల్ ఏజ్ ఆఫ్ డెఫినేషన్ చిల్డ్రన్ అనేదానికి బిలో 14 అబవ్ 14 ఉంటే మనం నీడ్ నాట్ టు డిస్టర్బ్ దట్ సెక్టార్. ఆ ఇండస్ట్రీని కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు. మనము ఇక్కడ కూర్చుంటున్నటువంటి కలెక్టర్ అనేవాళ్ళు ఎవరైనా కూడా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ అంటే మనం డెవలప్మెంట్ని చూడాలి, వెల్ఫేర్ని చూడాలి, రెగ్యులేషన్ను చూడాలి, రైట్స్ని కూడా, హక్కుల్ని కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం ఆయన చెప్పారు స్టోన్ అండ్ క్రషింగ్ ఇండస్ట్రీ అనేది కూడా ఒక వల్నరబుల్ ఇండస్ట్రీ ఉంది, అండ్ స్పిన్నింగ్, జిన్నింగ్ అనేటివి కూడా వల్నరబుల్ ఇండస్ట్రీ ఉంది. అట్లానే ఆయన మర్చిపోయారు టొబాకో కూడా ఉంది మన దగ్గర. టొబాకోకి ప్రాసెసింగ్ సెంటర్లన్నీ ఉన్నాయి. సో దాన్ని కూడా ఒక ఇండస్ట్రీ తీసుకోవాలి. స్టోన్ అండ్ ఇది తీసుకోవాలి, స్పిన్నింగ్, జిన్నింగ్ని కూడా తీసుకోవాలి, మన ప్రాసెసింగ్ యూనిట్స్ని తీసుకోవాలి. అట్లానే మన ఇతర ఏదైనా సింథైట్లో కానీ అట్లా కెమికల్ ఇండస్ట్రీస్లో కానీ ఏమైనా ఉంటే వాటిలో కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ వర్కర్స్, హోటళ్ళల్లో పనిచేసేవాళ్ళు, రిసార్ట్స్లో పనిచేసేవాళ్ళు, ఇక్కడ కూడా ఎక్కడైనా బాతులు కనిపిస్తే చిన్నపిల్లలు ఏమైనా ఉన్నారా అని బాతులు మన రోడ్డు మీద పోతుంటే పిల్లలు ఏమైనా ఉంటే రెస్క్యూ చేయాలి, వాళ్ళని వెంటనే రెస్క్యూ చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక సోల్జర్స్ లాగా మనం మాట్లాడుకున్న ఇంట్రొడక్షన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపథెటిక్గా, సింపథెటిక్గా మనకు పిల్లలు కనబడితే మనం చేయాల్సింది ఏముంది, ఆ నంబర్లు చెప్పండి.
మీకు ఎవరైనా ఇలాగ తారసపడినట్టయితే ఈ పిల్లల్ని బిలో 14 ఇయర్స్ గర్ల్ ఆర్ బాయ్ పెడతాను సార్. వాళ్ళని మీరు రెస్క్యూకి ఈ నెంబర్లలో ఏ నెంబర్కైనా కాల్ చేయొచ్చు అని చెప్పి పెట్టండి కూడా పెట్టండి. అట్లనే ఒకవేళ మన దగ్గర బడ్జెటరీ సపోర్ట్ ఉంటే కొన్ని పాంప్లెట్ లాగానో లేకపోతే కొంత ఐఈసీ కూడా మనం 1వ తేదీన ఆదివారం సెలవు కావటం వలన ఒకరోజు ముందుగా 31వ తారీఖునే పెన్షన్ ఇచ్చే ఆలోచన ఎంతో గర్వంగా చెప్పుకునే విషయమని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని 24వ వార్డు ఇమ్మడిశెట్టివారిపాళెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ఆయన పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడం సంతోషదాయకమని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పేర్కొన్నారు. ఒకరోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్న ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమని పెన్షన్దారులు తెలియజేస్తున్నారని అన్నారు. 31వ తేదీనే పెన్షన్ తీసుకుంటున్న అర్హులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యోగ సాధన వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అందరూ యోగా సాధన చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాచీన భారతదేశం గర్వించదగిన వంటి ప్రక్రియ యోగా ప్రక్రియ అని ఆయన అన్నారు. మన పూర్వీకులు, మహర్షులు వేల సంవత్సరాల క్రితం యోగాను అభివృద్ధి చేసి ఒక పాఠ్యాంశంగా, ఒక పరంపరగా కొనసాగే విధంగా ప్రచారానికి అందించారని ఆయన అన్నారు. యోగా అనే ప్రక్రియను సంకల్పించుకొని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన అన్నారు. జీవితకాలం అంతా ఈ యోగాను అనుసరిస్తూ చేస్తూ వారి జీవితాన్ని ఆరోగ్యపరంగా తీర్చిదిద్దుకోవటానికి పనికి వచ్చే సాధన అన్నారు. సైన్స్, సాంకేతికత లేని రోజులలో మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం దీనిని ఎలా అభివృద్ధి చేశారు అనేది మనందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని అన్నారు. వారు ఆ రోజుల్లో ఏ విధమైన ఆచార వ్యవహారాల్లో ఉన్నారో, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఇటువంటి గొప్ప ప్రక్రియను కనిపెట్టడానికి దోహదం చేశాయో, ఈ ప్రక్రియ ఒక పరంపరగా మన దేశంలో పౌరులందరికీ సంక్రమించిందని ఆయన అన్నారు. మంచి జీవన సరళిని మెరుగుపరుచుకోవటానికి యోగాను అలవర్చుకోవాలని ఆయన అన్నారు. యోగా సాధన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. యోగా సాధన వల్ల ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుందన్నారు. జీవన శైలిలో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవా మొదలగు వాటి వలన సంక్రమించే వ్యాధులను ఈ యోగా సాధన వల్ల కొంతవరకు ఎదుర్కోవచ్చని ఆయన అన్నారు. సూక్ష్మక్రిముల ధారణకు కారణం కాని క్యాన్సర్, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, వెన్నుపూస సంబంధిత వ్యాధులను యోగా ద్వారా తగ్గించుకోవచ్చన్నారు. జిమ్ల కంటే యోగా వలన మనిషిలో జీవకళ, ధైర్యం, మనసుకు ప్రశాంతత లభిస్తుందని ఆయన అన్నారు. పిల్లలు, పెద్దలు అందరూ యోగా పట్ల ఆకర్షితులను చేయటానికి మనం ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా నిర్వహించుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, పీడీ డిఆర్డీఎస్ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి, పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, ఇతర అధికారులు, యోగా గురువులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సో మనకి మన ప్రాచీన భారతదేశ గర్వించదగినటువంటి ప్రక్రియ యోగా ప్రక్రియ. మన పూర్వీకులు, మహర్షులు వేల సంవత్సరాల క్రితం దీన్ని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేసి ఒక పాఠ్యాంశంలాగా, ఒక పరంపరలాగా కొనసాగే విధంగా ప్రపంచానికి అందించారు. యోగా అనేటువంటి ఒక ప్రక్రియని నేర్చుకొని, సంకల్పించుకొని, దీన్ని తమ జీవితంలో దైనందిన భాగంగా చేసుకొని, జీవితకాలం అంతా కూడా దీన్ని, ఈ ప్రక్రియని అనుసరిస్తూ చేస్తూ వాళ్ళ జీవితాన్ని ఒక క్వాలిటీ లైఫ్గా తీర్చిదిద్దుకోవడానికి పనికొచ్చేటువంటి ప్రక్రియ. మన పూర్వీకులు సైన్సు, టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లో వేల సంవత్సరాల క్రిందట ఎలా అభివృద్ధి చేశారు అనేది నిజంగా మనందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. మనందరం ఆలోచించినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎలా చేశారు అని. వాళ్ళు ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాల్లో ఆ రోజు ఉన్నారో, ఏ విధమైనటువంటి పరిస్థితులు వాళ్ళని ఈ విధంగా ఇలాంటి ఒక గొప్ప ప్రక్రియని కనిపెట్టడానికి దోహదం చేశాయో, దాన్ని ఒక పరంపరగా మన దేశంలో మన పౌరులందరికీ కూడా అది సంక్రమించింది. మనం మంచి ఆరోగ్యాన్ని, ఒక క్వాలిటీ లైఫ్ని జీవించాలనుకున్నప్పుడు యోగా ప్రక్రియని పుణికిపుచ్చుకోవాలి. పిల్లలు, పెద్దలు అందరినీ కూడా దీని పట్ల ఆకర్షితులను చేయడం కోసమే మనం ఈ కార్యక్రమాల్ని పబ్లిక్లో చేస్తున్నాం. భావనారాయణ స్వామి టెంపుల్ దగ్గర కానీ, అనేక టూరిస్ట్ ప్లేస్లలో కానీ, బీచ్లలో కానీ
మనమంతా పబ్లిక్ ప్లేస్లోనే ఎందుకు పెట్టుకుంటున్నాము దీన్ని అంటే, మనము ఈ జిల్లాలో అధికారులం, ప్రజాసేవకులం. మనము ఒక కార్యక్రమం చేస్తున్నామంటే ఒక వ్యవస్థ ఉంది, మనందరి ద్వారా, ఒక మీడియా ద్వారా ఇది మన జిల్లాలో ఉన్న ప్రజలకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ చేరుతుంది. అలా చేరినప్పుడు ఏదో జరుగుతూ ఉంది, ఏంటి అధికారులంతా తెల్లటి బట్టలు వేసుకొని పొద్దున్నే పబ్లిక్ ప్లేసెస్లో యోగాలు చేస్తున్నారు ఏంటి అని కాస్త ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఆలకిస్తారు, జిజ్ఞాసతో తెలుసుకుంటారు. ఆ తెలుసుకోవాలనే ఉద్దేశమే మనం ఈరోజు ఇవన్నీ పబ్లిక్ ప్లేసెస్లో చేస్తూ ఉన్నాం. అలా తెలుసుకున్న వాళ్ళు కూడా మరి మన ముఖ్యమంత్రి గారు ఇంత ప్రత్యేక శ్రద్ధతో యోగాని ఎందుకు ప్రమోట్ చేస్తూ ఉన్నారు, ప్రధాని గారు ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ధతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు అని ఆలోచించి మనం కూడా చేయాలి, చేస్తే బాగుంటుంది అనే ఆలోచనకు వస్తారు అని మనం చేస్తున్నాం. పొగాకు ఉత్పత్తుల వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. పొగాకు ఉత్పత్తుల వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అస్తమా, క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందువలన పొగాకుకు దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా ధూమపానం సేవించినా, ఆ వాసనను పీల్చినా పొగ తాగే వారి లెక్కల్లోకి వస్తారని ఆయన అన్నారు. పాన్, గుట్కా మొదలగు వాటిని సేవించినా కూడా క్యాన్సర్కు గురవుతారని అన్నారు. పొగాకు ఉత్పత్తులను వాడకుండా వాటికి దూరంగా ఉండాలని, ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన అధికారులు, విద్యార్థులు ప్రజలతో జీవితాన్ని ఎంచుకో, పొగాకును కాదు అనే అంశంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, పీడీ డిఆర్డీఏ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి, పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, ఇతర అధికారులు, యోగా గురువులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేను ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నేను నా జీవితంలో ఎలాంటి పొగాకును మరియు వాటికి సంబంధించిన ఉత్పత్తులను వాడను గాను ఈరోజే విడిచిపెడతానని, దూరంగా ఉండాలి అనే దాని మీద అందరూ కూడా మనకు అవకాశం ఉన్న ప్రతి చోట కూడా ఈ స్మోకింగ్ దాని మీద మనము అవేర్నెస్ క్రియేట్ చేసి క్యాన్సర్స్కు దూరంగా ఉండాలి. క్యాన్సర్ యాక్చువల్ లంగ్ క్యాన్సర్స్ మేల్స్లో ఫస్ట్ క్యాన్సర్. మిగతా క్యాన్సర్స్తో పోలిస్తే కొంచెం దానికి టైం ఉంటుంది, కానీ లంగ్ క్యాన్సర్ వలన ఇమీడియట్గా సెకండరీస్ డెవలప్ అయిపోతాయి. చాలా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకుని ఆచరిస్తే శారీరక, మానసిక రుగ్మతలు దూరమవుతాయని యోగా గురు శైలజ అన్నారు. కూటమి ప్రభుత్వం తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం కర్లపాళ్లం పీకేఆర్ ఎస్టేట్లో మండల స్థాయిలో సచివాలయ సిబ్బందికి ఇచ్చే యోగా శిక్షణ కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శైలజ, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, భారతదేశంలో పుట్టి పురుడు పోసుకొని ప్రపంచంలో 175 దేశాలకు యోగా విస్తరించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, మాస్టర్ ట్రైనర్స్ శైలజ, శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం, పుష్పలత, దీప్తి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. విదేశాల్లో కూడా ఈ ఫలాలను వాళ్ళందరూ ఆస్వాదిస్తుంటే మనం మాత్రం ముందుకు రావటం లేదు. యోగాలో అన్ని రుగ్మతలకి పరిష్కారం ఉంది. ఇప్పుడు యోగా ఎవరు చెప్తారా అని వెతుక్కుంటూ వస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలకు అవసరం లేకపోవచ్చు. కరోనా తర్వాత మరింత పెరిగింది దాని ప్రాధాన్యత. ఈ యోగా వలన మన శారీరక, మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. శారీరక రుగ్మతలు రాకుండా ఉంటాయి, మానసిక రుగ్మతలు రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనిషికి మానసిక రుగ్మతలు ఉండవో అప్పుడు ఆటోమేటిక్గా శారీరక రుగ్మతలు కూడా ఉండవు. అది యోగా నియమం. ఎప్పుడైతే ఈ మనసులో ఉన్న చెత్తనంతా తీసేస్తామో, బయటపడేస్తామో అప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే మానసికంగా ఆరోగ్యంగా ఉంటామో ఆటోమేటిక్గా శారీరక ఆరోగ్యం ఉంటుంది. ఇవాళ క్రితం పతంజలి మహర్షి యోగాని మన భారతదేశానికి పరిచయం చేశారు. ఆయన చేసి అందరికీ ఆరోగ్యాన్ని ఆ యోగా ద్వారా అందించారు. ఇప్పుడు మళ్ళా 2014లో మోదీ గారు ఈ ప్రస్తావన ప్రపంచానికి తీసుకొచ్చారు. 2015 సంవత్సరంలో
ఐక్యరాజ్య సమితిలో 2014లో దీన్ని ప్రపోజ్ చేస్తే 2015 జూన్ 21వ తారీఖు అమల్లోకి వచ్చింది. దాదాపుగా 190 దేశాలు 170 దేశాల పైన యోగాలో పాల్గొన్నాయి. అదొక ప్రపంచ రికార్డు. ఇన్ని దేశాలు ఒకేసారి యోగాలో ఒక్క దాన్ని ఏమంటారు, ఇదే మొదటిసారి. అంత భారతదేశంలో పుట్టి భారతదేశంలో పురుడు పోసుకొని యోగా ప్రపంచ దేశాలంతటికీ వ్యాపించి ఉంటే మీరు చూడండి, నెట్లో చూడండి, యోగా అనగానే విదేశస్తులు ఉంటారు మనకన్నా ఎక్కువ. దీని ప్రాధాన్యత తెలిస్తే చాలా సింపుల్గా ఉంటాయి ఇవన్నీ. ఆ సింపుల్ ఎక్సర్సైజులు దానిని కనుక మనం పట్టుకుంటే మన జీవితం ఆనందమయం. సైడ్ ఎఫెక్ట్లు లేని దీర్ఘకాలిక రోగాలను సైతం ఆయుర్వేద వైద్యంతో దూరం పెట్టవచ్చని రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు అన్నారు. కర్లపాళెం రామకృష్ణ సేవా సమితి చిన్నారులకు స్వర్ణప్రాసన ఆయుర్వేద పిల్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందన్నారు, జీర్ణక్రియ గ్రహణ శక్తిని పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకర్లపూడి రమణరాజు, దుర్గాప్రసాద్, చుండూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రామకృష్ణ సేవా సంస్థలో శ్రీ జిఎల్ స్వామి గారి ఆశీస్సులతోటి భావ ఆయుర్వేద వారు ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. గత 2-3 నెలల నుంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీన్ని స్వర్ణామృత ప్రాసన అంటారు. స్వర్ణామృత ప్రాసన అంటారు. ఇది పిల్లలకి ఏంటంటే మేధస్సుని పెంచుతుంది. అదేవిధంగా పిల్లల కోపాన్ని తగ్గిస్తుంది. పిల్లలకి చదువు పట్ల శ్రద్ధ పెంచుతుంది. చక్కటి కఠోరమైన దీక్ష కూడా తయారవుతుంది. పెద్దలలో కూడా చక్కటి భావంతో పిల్లలు ఉంటారు. ఇది 16 సంవత్సరాల పిల్లలకి మాత్రమే ఉపయోగపడుతుంది. మందబుద్ధి గల వాళ్ళకి ముఖ్యంగా ఇది సజెస్ట్ చేయడం జరిగింది. ఇది చక్కటి ఆయుర్వేద దీంట్లో ఉండడం జరిగింది. ఇది పుష్యం నక్షత్రం రోజున ఇది మా సంస్థలో పంపిణీ చేస్తాం, ప్రతి నెల పంపిణీ చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పిల్లలు 16 సంవత్సరాల లోపల పిల్లలు ఉపయోగించవలసిన కోరుతున్నాము. సెయింట్ ఆన్స్ కళాశాలలో మరో 3 బ్రాంచీలకు SBA అక్రిడేషన్ వచ్చాయని కళాశాల ప్రిన్సిపల్ కె జగదీష్ అన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలకు నేషనల్ బోర్డు అక్రిడేషన్ అర్హత సాధించిందని అన్నారు. కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాలకు SBA అక్రిడేషన్ 2028 వరకు మంజూరైందని పేర్కొన్నారు. SBA సర్టిఫికేట్ కలిగిన కళాశాలలు సాంకేతిక విద్యలో అత్యుత్తమ నాణ్యత కలిగి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా కళాశాలలో EEE మెకానికల్ మరియు సివిల్ బ్రాంచెస్కి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ వారిచే 3 సంవత్సరాల గుర్తింపు లభించింది అని చెప్పడానికి మాకెంతో సంతోషంగా ఉంది. ఈ NBA బోర్డు వారు గత నెలలో ఒక 7 ప్రొఫెసర్స్ని అపాయింట్ చేసి, ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్, మా కాలేజీలో 3 రోజులు ఉండి క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించి ఈ అక్రిడేషన్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. వారు పరిశీలించిన అంశాల్లో మా కళాశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు, అదేవిధంగా ల్యాబొరేటరీస్, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ రిజల్ట్స్, ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ యొక్క అచీవ్మెంట్స్, వారి R&D, ఇటువంటి అన్ని అంశాలను పరిశీలించి ఈ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఈ సక్సెస్లో భాగమైనటువంటి అందరూ ఆల్ HODs, అదేవిధంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, ఇంకా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు కూడా మా కళాశాల యాజమాన్యం తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆల్రెడీ మా కళాశాలలో CSE మరియు EC బ్రాంచెస్కు ఈ NBA అక్రిడేషన్ స్టేటస్ ఉంది. సో దీంతో మొత్తం మా కాలేజీలో 5 బ్రాంచెస్కు ఈ అక్రిడేషన్ స్టేటస్ రావడం జరిగింది. అంటే ఎలిజిబిలిటీ ఉన్న 100% బ్రాంచెస్ కూడా ఈ అక్రిడేషన్ స్టేటస్ ఉంది అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఇంకా బాపట్ల జిల్లాలో JNTU కాకినాడ పరిధిలో మా ఒక్క సెయింట్ ఆన్స్ కాలేజీకి మాత్రమే ఈ విధంగా 5 బ్రాంచెస్కి NBA అక్రిడేషన్ స్టేటస్ ఉంది అని చెప్పడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. PM సూర్యగర్ పథకాన్ని ప్రతి డ్వాక్రా మహిళ ఉపయోగించుకోవాలని DRDA PD కె శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళెం మండలం సమైక్య కార్యాలయానికి వచ్చిన ఆయన మహిళలతో మాట్లాడుతూ, ప్రతి మహిళ తన ఇంటిపై సోలార్ 3 kVని 2,10,000 రూపాయల రుణంతో నిర్మించుకుంటే
78,000 రూపాయలు 15 రోజుల్లో ప్రభుత్వం సబ్సిడీగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. మిగిలిన 1,32,000 రూపాయలు 5 సంవత్సరాల్లో చెల్లించవచ్చని తెలిపారు. మన గృహంలో మనం వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ ప్రభుత్వానికి అమ్ముకొని అదనపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. బ్యాంకులు కూడా పీఎం సూర్యఘర్ పథకానికి రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. పీఎం సూర్యఘర్తో మహిళలు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ఈ పథకాన్ని మహిళలు ఉపయోగించుకోవాలని పీడీ శ్రీనివాసరావు కోరారు. ప్రభుత్వం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినాక ఈ పీఎం సూర్యఘర్ అనే పథకం భారత ప్రభుత్వం వాళ్ళు అమలుపరుస్తున్న పథకాన్ని మనం కానీ మన జిల్లాలకు కానీ మన గ్రామాలకు కానీ తెచ్చుకోగలిగితే ఇక్కడ కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఒక చిన్న సూచనలు ఇచ్చారు. ఆ యూనిట్ కాస్ట్ 2,10,000 రూపాయల ద్వారా జిల్లాలో ఉన్న ఎస్సీ ట్రాన్స్కో కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, వెండర్స్ అందరూ కూర్చొని నిర్ణయించుకున్న ధర, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నిర్ణయించిన ధర, ఒక ఇంటికి 3 kW యూనిట్ కానీ పెట్టుకోగలిగితే 2,10,000 రూపాయలు లోన్ ఇస్తారు. అందులో 78,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వితిన్ 1 వీక్ లోపు సబ్సిడీ రావడానికి ఆస్కారం ఉంది. 10% క్యాండిడేట్ షేర్ పెట్టుకోవాలి. మిగతా 1,10,000 అనేది బ్యాంకు లోన్ ఇస్తారు. అది 5 సంవత్సరాల పాటు తిరిగి కట్టుకుంటారు. ఇప్పుడు పెట్టుకునే పీఎం సూర్యఘర్ పథకం ద్వారా పైన 3 kW పెట్టుకున్నప్పుడు ప్రతిరోజు దాదాపు 30 నుంచి 40 యూనిట్లు పవర్ జనరేట్ చేసుకోవడానికి, తద్వారా నెలకి 2,000 నుంచి 3,000 రూపాయల దాకా ఆదాయం రావడానికి ఆస్కారం ఉందని చెప్పి మన ఎస్సీ ట్రాన్స్కో వాళ్ళు తెలియపరుచున్నారు. ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ సామాన్య కుటుంబం తీసుకున్నా కూడా ఒక ఏసీ, ఒక ఫ్రిడ్జ్ అనేది కామన్గా ఉంటుంది. దానికి యావరేజ్గా చూసుకున్నా కూడా 800 రూపాయల కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఏదో పీఎం సూర్యఘర్ పెట్టుకోవడం వల్ల నెలకు 2,000 నుంచి 3,000 రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ 800 రూపాయలు వాళ్ళు రెగ్యులర్గా చూసుకున్న కరెంటు పోయినా కూడా 2,000 రూపాయలు రావడానికి ఆస్కారం ఉంటుంది. బ్యాంకులో వాళ్ళు తీసుకున్న 1,10,000 రూపాయల రుణము 5 సంవత్సరాల పాటు తిరిగి కట్టుకున్న తర్వాత 5వ సంవత్సరం నిండిపోయిన 6వ సంవత్సరం ఎంటర్ కాగానే వాళ్ళకి వచ్చేదంతా నెలకు వచ్చే 2,50,000 రూపాయలు ఆదాయంగా ఉంటుంది. ఇప్పుడు పెట్టుకున్న సూర్య పథకాలు 20 సంవత్సరాల పాటు గ్యారెంటీ ఉంటుంది, 9 సంవత్సరాల పాటు వారంటీ ఉంటుంది. నెలకి 30,000 రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన సర్వేలో తెలియపరుస్తూ ఉన్నారు. అట్లా నెలకి 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు, 20 సంవత్సరాల పాటు కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే మనకు దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా అదనంగా లైవ్లీహుడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మా సెర్ప్ యొక్క నినాదం ఏమి లేనివాడికి జీవనోపాధి కల్పించాలి, జీవనోపాధి ఉన్నవాడికి అదనపు జీవనోపాధులు కల్పించాలి అనేది మా యొక్క నినాదం. ఇప్పుడు ఆల్రెడీ ఏదో ఒక వ్యాపారం పెట్టుకునే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, జీవనోపాధులు చేసుకున్నారు. ఈ పీఎం సూర్యఘర్ని కానీ పెట్టుకుంటే అదనపు జీవనోపాధులు కల్పించుకోవచ్చు. ఒక్కసారి వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు, 20 సంవత్సరాల పాటు హ్యాపీగా ఎంజాయ్దారులుగా ఉంటారు. ఇంటికి దీపం వెళ్ళాలంటారు. అటువంటి ఆడబిడ్డ చేతికి ఈ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా నెలకు 2,000 నుంచి 3,000 రూపాయలు ఆదాయం చేపిద్దాం అనేది ఒక సంకల్పం కింద పెట్టుకొని ప్రతి మండలంలో ఈ రాబోయే 1 సంవత్సరం పాటు 1,500 ఈ సంవత్సరం పెట్టించాలి అనేది ఒక సంకల్పం కింద పెట్టుకున్నాం. ఈ 78,000 రూపాయలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రభుత్వం వాళ్ళు 70,021 కోట్ల రూపాయలు నిధి మంజూరు చేసి 2027 మార్చి 31 దాకా భారతదేశంలో ఏ ఇంటికైతే సూర్యఘర్ పెట్టుకుంటారో ఆ ప్రతి ఒక్క ఇంటికి 50,000 రూపాయలు కానీ 75,000 రూపాయలు కానీ సబ్సిడీ రూపాయలు ఇచ్చి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకి చూస్తూ ఉన్నాం ఇప్పటికే బొగ్గు నిల్వలు అనేది తగ్గిపోతూ ఉంది. వాటర్ ద్వారా డెవలప్ చేసుకునే పవర్ ప్రాజెక్టులో సరైన వాటర్ లేకపోవడం వల్ల, నీటి ద్వారా ఉత్పత్తి చేసుకునే పవర్ కూడా లేకపోవడం వల్ల సరిపడా కరెంటు రావట్లేదు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కడన్నా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయంటే నిరంతరం వాటికి పవర్ సప్లై ఇవ్వలేకపోవటం, అక్కడ ఉండే అన్ఎంప్లాయిడ్ తయారు కావటం, ఉన్న వాళ్ళకి పని ఇవ్వలేకపోతున్నాం, కొత్త వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేయలేకపోతాం. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పీఎం సూర్యఘర్ ద్వారా కనీసం ఆ ఇంటికి వచ్చే పవర్నన్నా వాళ్ళు కానీ కన్సంప్షన్ చేసుకుంటే ప్రభుత్వం వాళ్ళు బయట ఉత్పత్తి చేసే పవర్ ద్వారా ఫ్యాక్టరీలకి లేదంటే అవసరమైన వాటికి పెట్టుకొని మన రాష్ట్రం కానివ్వండి, భారతదేశం కానివ్వండి ఫ్రీ పవర్ ఇచ్చే దేశంగా ఎదగాలనేది భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో ఒక చిన్న నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళందరి ఇళ్ల మీద 2 kW యూనిట్లు పెట్టుకొని ఫ్రీ పవర్ ఇచ్చే. ఈ నెల 4వ తారీఖున జరిగే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేరుగ నాగార్జున కోరారు. బాపట్ల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయటం లేదని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వరి వేసుకునే రైతులు ఉరి వేసుకునే స్థితికి వచ్చారని అన్నారు. ఏ పంట వేసినా ఏ రైతైనా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆక్వా రంగం కుదేలు అవుతుందని అయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎజ్రయ్య, మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, చెంచయ్య, దగ్గుమళ్ల రాజా, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు 4వ తారీఖున జరుగుతున్నటువంటి వెన్నుపోటు దినానికి సంబంధించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టమన్నారు. కాబట్టి ఈ సమావేశాన్ని అర్జెంటుగా ఏర్పాటు చేయడం జరిగింది. కారణం మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడో, ఎన్నికలకు ముందు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడో, సూపర్ 6 అని ప్రజలను నమ్మబలికి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఒక్క వాగ్దానాన్ని కూడా నిర్వర్తించకపోగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ బహిరంగంగా మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతామని చెప్పే సంస్కృతి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంగా ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అనేక మంది మీద అన్యాక్రాంతంగా కేసులు, సోషల్ మీడియాలో పనిచేసే వారిని అన్యాక్రాంతంగా కేసులు, ఎక్కడ గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంటే వారి మీద కేసులు, భయభ్రాంతులు చేస్తూ ఒక ప్రక్క పరిపాలన చేస్తూనే ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా, ఒక్క చెప్పిన మాట మీద కూడా నిలకడగా ఉండి రాజకీయాలు నడుపుదామని ఆలోచన లేకుండా, ఏ సెక్టార్ను కూడా దగ్గరగా తీసుకొని పనిచేయాలని ఒక ప్రక్క విద్యా వ్యవస్థ అతాకుతమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప విద్యా వ్యవస్థను ఈరోజు నాశనం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు నాడు నేడు పెట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్కూళ్ళు కట్టిస్తే, స్కూల్ ఎడ్యుకేషన్ని పొంతలు తొక్కిస్తే, హైయర్ ఎడ్యుకేషన్ని బ్రహ్మాండ సిస్టంలో నడిపితే, ఈ రాష్ట్రంలో చదువులమ్మ తల్లి ఓలలాడితే ఈరోజు చదువులమ్మ తల్లి తిరోధకాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు. రెండవ ప్రక్క ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 100 రోగాలను దానిలో ఇన్వాల్వ్ చేసి ధైర్యంగా అనారోగ్యం వస్తే పేదవాడు ఏ హాస్పిటల్కైనా ఏ రాష్ట్రంలో అయినా చూపించుకునే అవకాశాలు కల్పించిన పరిస్థితి నుంచి ఈరోజు అనారోగ్యం వస్తే మరలా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇంటికి వచ్చి అసువులు వచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు. పెట్టాడు అన్నం పెట్టే రైతు ఈరోజు విలువలాడిపోతున్నటువంటి తీరు, ఏ పంట వేసినా, ఏ రైతు అయినా, కౌలు రైతు, కూలి రైతు ఈరోజు కష్టాల భూమిలోకి వెళ్తే వరేసుకున్న రైతు ఊరేసుకునే స్థితికి వస్తే పండిన పంట గిట్టుబాటు ధర లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం మరి పండుగలాగా చేశారు. మరి రైతు భరోసా కేంద్రాలను పెట్టాడు, కెలామిటీస్ వస్తే ప్రత్యేకమైనటువంటి రైతు సాధికార నిధి పెట్టాడు. ఈరోజు పండిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చాడు. ఏ రైతు, ఏ కౌలు రైతు అన్యాయం పాకూడదని చెప్పేసి 2 సంవత్సరాల క్రితమే మద్దతు ధర ప్రకటించి ఆ మద్దతు ధర ప్రకారం ఏ పంటను కొన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే నువ్వు ఈరోజు వరేసుకున్న రైతు అట్లా ఉన్నాడు, మిర్చి వేసుకున్న రైతు బస్తాలను రోడ్డు మీద పెట్టుకొని పడుకుంటున్నారు, కొనేవాళ్ళు లేక, మద్దతు ధర లేక, అప్పుల ఊబిలోకి వెళ్ళి కౌలు రైతుల ఆత్మహత్యలు. పొగాకు వేసుకున్న రైతు అయితే ఈరోజు బేళ్లన్నీ ఇళ్ల దగ్గర ఆల్రెడీ పట్టాలు కప్పుకొని కొనేవాళ్ళు లేక దళారీలు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. పొగాకు రైతుల కోసం ఒకప్పుడు నీ దగ్గరకు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులంతా వెళ్ళి అడిగితే ఆ కంపెనీ వాళ్ళని పిలిచి మీరు కొనపోతే మీ కరెంట్ కట్ చేస్తానటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు లెక్కే చేయాలి, మీరు కరెంట్ కట్ చేస్తామని చెప్పిన. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పొగాకు రైతులంతా వెళ్ళి అయ్యా మాకు పంటకు మద్దతు ధర రైతులు మరి విలువెల్లాడుతూ ఉన్నారని చెప్తే ఆ కంపెనీ వాళ్ళని పిలిచి మీరు కొనకపోతే నేను కొంటానని రాష్ట్ర ప్రభుత్వం 118 కోట్లు వెచ్చించి మార్కెట్ ద్వారా పొగాకు కొనేటువంటి పరిస్థితి. ఈరోజు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. ఏ పంట వేసినా వ్యవసాయం చేయాలంటే పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆక్వా రంగం కుదేరవుతూ ఉంది. ఇన్ని సెక్టార్లు నెగ్లెక్ట్ చేస్తే సంవత్సర కాలం అయితే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు పరిపాలన చేసి తగరు కదా అని చెప్పేసి మహానాడు పెట్టి స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బాలు కొట్టుకుంటూ ఈరోజు మహానాడు జరిపితే నువ్వు తిట్టిందల్లా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పోయిందల్లా నీ కొడుకుని. ఇది నీ పరిపాలన. అందుకనే వెన్నుపోటు దినం 4వ తారీఖు బాపట్ల జిల్లాలో 7 నియోజకవర్గాల్లో వేమూరులో
వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో వేమూరులోను, రేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో రేపల్లిలోను, బాపట్లలో మరి సమన్వయకర్త మాజీ ఉపసభాపతి పెద్దలు కోన రఘుపతి గారి నేతృత్వంలో బాపట్లలోను, అట్లాగే పర్చూరులో ఉన్నటువంటి మరి గాది మసూదర్ రెడ్డి గారి నేతృత్వంలో పర్చూరులోను, అద్దంకిలో హనుమరెడ్డి గారి ఆధ్వర్యంలో అద్దంకిలోను, అట్లాగే సంతనోత్తరపాడులో నా ఆధ్వర్యంలో సంతనోత్తరపాడులోను పక్కాగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఖచ్చితంగా వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని వేలాది మంది వచ్చి రోడ్డు మీద నిరసన తెలియపరిచి మెమరాండాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాన్ని శిరసా వహిస్తామని పత్రికా విలేకరుల సోదరులందరూ సహకరించాలని, క్యాడర్ తప్పకుండా 4వ తారీఖున ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1వ తేదీ ఆదివారం సెలవు కావటం వలన ఒకరోజు ముందుగా పెన్షన్ ఇచ్చే ఆలోచన ఎంతో గర్వంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఈ నెల 4వ తేదీన జరిగే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున. పొగాకు ఉత్పత్తుల వలన ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. పొగాకుకు దూరంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.